మనకి డెసిమల్ ఫామ్ టు ఫ్రాక్షన్ ఫామ్ టు డెసిమల్ ఫామ్, అలాగే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవాళ టుడే క్లాస్ ఏంటంటే ఈ హిస్టరీ అంటే ఏంటి, మ్యాథమెటిషియన్లో ఎవరెవరు ఏం డిస్కవర్ చేశారో వాళ్ళ గురించి తెలుసుకుంటారు సారి. ఇందులో ఫస్ట్గా మనకి పైథాగరస్. ఈ పైథాగరస్ ఏంటి, ద 5th century BC ద పైథాగరస్ ఇన్ గ్రీస్, ద ఫాలోయర్ ఆఫ్ ద ఫేమస్ మ్యాథమెటిషియన్. అంటే ఈ గ్రీక్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీలోని ఈ ఫేమస్ మ్యాథమెటిషియన్ ఒకళ్ళు ఉన్నారు. ఎవరైనా పైథాగరస్. ఈయన ఫిలాసఫర్ అండ్ మ్యాథమెటిషియన్, అంటే ఒక ఫిలాసఫర్ గాను ఒక మ్యాథమెటిషియన్గా ఇతను చాలా కృషి చేశాడు. అలాగే ద ఫస్ట్ టు డిస్కవర్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఏంటి, ఈ ఇర్రేషనల్ నెంబర్ అనే ఒక టర్మ్ని వర్డ్ని ఫస్ట్గా ఎవరో అనేది డిస్కవర్ చేశారంటే ఈ పైథాగరస్. అలాగే విచ్ వర్ నాట్ రేషనల్స్, దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఏ నెంబర్స్ అని చెప్పాడు ఇక్కడ, విచ్ వర్ నాట్ రేషనల్, దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయంట, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయంట. అంటే ఎలాగా, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న రేషనల్ నెంబర్స్ ఏంటి, 1, 1/2 లేదా 3/2 లేదా 5/2 ఇలాంటివి చెప్పుకున్నాం కదా. ఈ నెంబర్స్ ఏవైతే ఇవి కానివి అంటే ఏంటి, ఫర్ సపోజ్ √2, √3, √5 ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏమవుతాయంట ఇర్రేషనల్ నెంబర్స్ అని ఎవరు చెప్పారు, పైథాగరస్. ఇతను ఏ దేశానికి, గ్రీస్. ఇతను ఏంటి, ఫిలాసఫర్. ఎవరైనా పైథాగరస్. ఈ పైథాగరస్ తర్వాత ఒక మ్యాథమెటిషియన్ ఏమవుతున్నాడంట, ఒక ఫిలాసఫర్ అవుతున్నాడు, అలాగే ఒక మ్యాథమెటిషియన్. అంటే ఇతను ఎప్పుడు 5th BCలో, అంటే మన ఈ యొక్క ఇయర్స్ చూసినప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది 2020. దాని బిఫోర్ కంట్రీస్ ఏమవుతుంది, బీసీలో చేంజ్ అవుతుంది. కాబట్టి ఎవరు చెప్పింది, పైథాగరస్. అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏమంటే పైథాగరస్ ప్రూవ్డ్ దట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఈ పైథాగరస్ అనేవాడు ఏం చేశాడంటే ఈ √2 అనేది ఏమవుతుందంట ఇర్రేషనల్ అని ప్రూవ్ చేశాడు. ఎవరో పైథాగరస్. అంటే ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, కానీ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్లో ఏ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేశాడు, ఈ పైథాగరస్ అనే ఒక మ్యాథమెటిషియన్ ఏం చేశాడంటే √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేశాడు. ఇంకా ఎనదర్గా నోట్ 3 ఏంటంటే లేటర్ థియోడరస్ ఆఫ్ సైరెన్. థియోడరస్ అనే ఒక థియోడరస్ ఇతనేమో పైథాగరస్ ఫస్ట్, తర్వాత ఏంటి థియోడరస్. ఈ సెకండ్ సైంటిస్ట్ ఏం చేశాడంటే అనదర్ ఏంటి, √2 తర్వాత ఏంటి √3, √5 అలాగే √7 అలాగే √11 అలాగే √10 ఇలా ఎక్సెట్రా √15 ఇలా వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ అన్ని కూడా ఏం చేశాడు, ఇర్రేషనల్ ప్రూవ్ చేశాడు. ఎవరో థియోడరస్ సైరెన్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ మ్యాథమెటిషియన్ ఏం చేశాడు ఇక్కడ ఈ √3, √5 √6 √10 √11 అండ్ ఎక్సెట్రా √15 √17 ఇవన్నీ కూడా ఏం చెప్పాడు, ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేశాడు. ఫస్ట్గా √2 ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేసిన థియోడరస్. అలాగే ఇర్రేషనల్ నెంబర్ వర్డ్ని యూజ్ చేసిన డిస్కవర్ ఎవరో పైథాగరస్. అలాగే దాని డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ఏమని, ఏ రేషనల్ నెంబర్ విచ్ వర్ నాట్ ఇర్రేషనల్ నెంబర్ అనేది ఏంటంటే రేషనల్ నెంబర్ కాను ఏవైతే ఉన్నాయో, అంటే ఎలా చెప్తున్నాడు అక్కడ డెఫినేషన్, which were not rational, these numbers are called irrational numbers. Next another, there is a reference of irrational in calculation. దేంట్లో యూజ్ చేస్తారంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ సులభ సూత్ర అనే ఒక ఈ యొక్క బుక్లోని వీటిని యూజ్ చేశారు. అలాగే ఇప్పుడు 800 BCలో ఈ సులభ సూత్రం అనే దాంట్లో ఏది యూజ్ చేశాడు రెఫరెన్స్ దాన్ని తీసుకుని దీంట్లో యూజ్ చేసుకున్నారు. ఇఫ్ n is a natural number other than a perfect square then √n is an irrational number. అంటే ఎలాగా, ఫర్ సపోజ్ n అంట న్యాచురల్ నెంబర్, n is a natural number, n అనేది న్యాచురల్ నెంబర్ అయితే వాడు ఏమన్నాడు, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ n ఈజ్ అదర్ దాన్. అంటే n పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఫర్ సపోజ్ n ప్లేస్లో 4 ఉంది, n ప్లేస్లో 9, n ప్లేస్లో 16 అలాగే n ప్లేస్లో 36 ఈ వాల్యూస్ పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్.
ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ కానీ ఏవైతే ఉన్నాయి ఇంకా ఫర్ సపోజ్ 1, ఫర్ సపోజ్ 2, ఫర్ సపోజ్ 3, ఫర్ సపోజ్ 5, అలాగే ఫర్ సపోజ్ 7, 6 ఇలాంటి వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఫర్ సపోజ్ రూట్ ఫోర్ వాల్యూ ఎంత 2, రూట్ 9 వాల్యూ ఎంత 3, అలాగే రూట్ 16 వాల్యూ ఎంత అవుతుంది 4. అంటే ఇవేంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్. అంటే 4 అంటే 2 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అలాగే 16 అంటే 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 3 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏమవుతుంది 3 వస్తుంది. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్ కాబట్టి ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ అదర్ దాన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయంట ఇర్రేషనల్ నెంబర్స్. రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7, రూట్ 6 ఇవన్నీ కూడా ఏమవుతాయి ఇర్రేషనల్ నెంబర్స్. ఏమంటారు ఏంటంటే నో అబౌట్ పై వాల్యూ. పై అని ఒక వాల్యూ డిఫైన్ చేశారు. ఏంటి పై ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద సర్కంఫరెన్స్ of a circle to its diameter, that is pi is equal to c by d. అంటే ఏమని చెప్పాడు, ఒక సర్కిల్కి ఏముంటుంది సర్కంఫరెన్స్ c is equal to ఫార్ములా 2πr అని ఉంది. ఈ c is equal to 2πr అనేది ఏమవుతుంది సర్కంఫరెన్స్ అవుతుంది. అలాగే దాని డయామీటర్ d is equal to 2r. ఈ సి వాల్యూ డి వాల్యూ ఏం చెప్పాడు, ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అండ్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ రేషియో చేస్తే ఏమవుతుందంట సి బై డి ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత 2πr, అలాగే డి వాల్యూ ఎంత 2r, 2 క్యాన్సిల్, r క్యాన్సిల్ అయితే పై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సి బై డి అని ఏం చేశారు డిస్కవర్ చేశారు. నో బట్ అంటే పై అనే వాల్యూని మనం తీసుకోవడానికి ఏ విధంగా ఫార్ములా ఇచ్చేసాడో, ఒక సర్కిల్కి సర్కంఫరెన్స్ డయామీటర్ ఉంటుంది, ఈ రెండింటికి కూడా రేషియో కడితే అంటే సి బై డి వాల్యూ కడితే ఏమొస్తుందంట పై. అది ఎన్నదరకు ఇంకా మనకు తెలిసింది ఏంటి, యాజ్ పై ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేషియో, దిస్ సీమ్స్ టు కాంట్రడిక్ట్ ద ఫ్యాక్ట్ దట్ పై ఈజ్ ఇర్రేషనల్. అంటే దీన్ని బట్టి పై ఏమవుతుంది, ఇందువల్ల పై అనే వాల్యూ పర్ఫెక్ట్గా లేదు. ఏంటది 22/7, 22/7 ఈజ్ ఈక్వల్ టు 3.143 అండ్ ఎక్సెట్రా ఇలా వాల్యూ ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుందని చెప్తున్నాడు ఇర్రేషనల్ నెంబర్. The circumference and the diameter d of a circle are incommensurable. That is, there does not exist a common unit to measure that allows us to measure the both. అంటే ఈ వాల్యూకి మెజర్మెంట్స్ ఉండవు, ఎందులో యూనిట్స్ ఉండవు. ఇక్కడ ఈ పై అనే వాల్యూ ఒక 22/7 అని లేదా 3.14 అని ఎక్సెట్రా అని ఇలా డిస్కవర్ చేస్తే తప్ప దీనికి యూనిట్స్ లేవు. ఇఫ్ యూ మెజర్ యాక్యురేట్లీ ద అట్లీస్ట్ either c or d is irrational, so pi is regarded as irrational. అంటే సిడిలో ఏదైనా ఒక ఇర్రేషనల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా అది కూడా ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది. ద గ్రీక్ జీనియస్ ఆర్కిమిడీస్, అంటే గ్రీక్ అనే దాంట్లో ఇంక తర్వాత ఎవరు ఇచ్చాడు ఫస్ట్ పైథాగరస్ ఇచ్చాడు, తర్వాత ఎవరో ఆర్కిమిడీస్. ఈ ఆర్కిమిడీస్ ఏంది వద్ద ఫస్ట్ టు కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ పై. అంటే ముందు ఎవరైతే వాళ్ళు డిస్కస్ చేశారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ పై అనే వాళ్ళకి ఫార్ములా చెప్పారు. అంటే పై అనే ఫార్ములా పై ఇది కూడా సి బై డి. ఇక్కడ ఆర్కిమిడీస్ ఏం చేశాడు, పై వాల్యూని ఫస్ట్గా కనిపెట్టాడు. అంటే ఎలా కనిపెట్టాడు పై వాల్యూ, he showed the value of pi lie between 3.140845 3.14085 and 3.142857 3.142857 ఈ వాల్యూస్కి లై అంటే వాటి మధ్యలో ఉంటుందని చెప్తున్నాడు ఎవరో ఆర్కిమిడీస్. ఇక్కడ పైథాగరస్ ఏం చేశాడు, ఈ ఇర్రేషనల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేశాడు. దానికి సంబంధించిన ఇంకా ఎనదర్ వాల్యూస్ థియోడస్ ఏం చేశాడు, ఈ ఎనదర్ అంటే ఇటు √3, √5 అండ్ ఎక్సెట్రా, √7, √11 అండ్ ఎక్సెట్రా, √17 దాకా ఏం చేశాడు ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేశాడు. కానీ తర్వాత పై అనే వాల్యూ ఫార్ములా కనిపెట్టి చేసిన తర్వాత ఈ పై అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఆర్కిమిడీస్ ఏం చేశాడు, ఆ వాల్యూ వీటి మిడిల్లో ఉంటుంది. అంటే ఆ 3.140 అండ్ ఎక్సెట్రాకి, అలాగే 3.142857కి మిడిల్లో ఉంటుందని. తర్వాత ఎనదర్ ఏంటంటే ఆర్యభట్ట. ఎనదర్ వచ్చిన మ్యాథమెటిషియన్ ఎవరు ఆర్యభట్ట. ఎంత ఏజ్ 476 to 550 AD 476 to 550 AD ఎవరైతే ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట అతను ఏం చేశాడంటే
అతను ఇయర్స్ ఎంత ఆర్యభట్ట ఇయర్స్ 476 to 550 AD ఆర్యభట్ట ఇయర్ అతను పుట్టిన సంవత్సరం కదా బతికిన సంవత్సరం. ద గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్, ఇతను ఏ దేశం చెందినవాడు మన ఇండియాకి. ఈ ఆర్యభట్ట అని అతను ఇండియాలో మ్యాథమెటిషియన్ ఏంటి అండ్ ఆస్ట్రోనామర్. ఇతను మ్యాథమెటిషియన్తో పాటు ఇంకేంటి ఆస్ట్రోనామర్ అంటే ఏంటి ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కూడా ఇతను చాలా విషయాలు కనిపెట్టాడు. ఎవరో ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట ఫౌండ్ ది వాల్యూ ఆఫ్ పై కరెక్ట్లీ అప్ టు 4 decimal places. ఇతను ఏం చేశాడంటే ఈ ఆర్యభట్ట అతను ఒక ఇండియా మ్యాథమెటిషియన్ కాకుండా ఏంటి ఆస్ట్రోనామర్ అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాడు కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఎగ్జాక్ట్గా 4 digits కి 1416 అని ఏ వాల్యూ డిఫైన్ చేశాడు, ఇతను పై అనే వాల్యూ డిఫైన్ చేశాడు. అంటే అంతకుముందు ఎవరో ఆర్కిమిడిస్ ఏం చేశాడు ఆ వాల్యూ 3.140845 అండ్ ఎక్సెట్రా 3.14285 ఈ మిడిల్లో ఉంటుందని చెప్పాడు. కానీ ఇతను ఏం చేశాడు 4 digits కి ఆ వాల్యూని ఎగ్జాక్ట్గా డిఫైన్ చేశాడు. ఎవరో ఆర్యభట్ట. ఇతను ఏ కంట్రీకి ఇండియా. అలాగే పై హ్యాస్ బీన్ కంప్యూటెడ్ టు ఓవర్ 1.24 million decimal places. ఏం చేశాడు ఇక్కడ 1.24 million decimals-కి పై అనే వాల్యూ డిఫైన్ అయింది. ఎలాగా పై ఈక్వల్ వాల్యూ ఉంది, అది మనం ఒకసారి రిటర్న్ చేసుకుని చూద్దాం. We often taken 22/7 as an approximate value of pi, but pi not equal to 24. అంటే అప్రాక్సిమేట్గా ఈ 3.146 అని చెప్పిన ఆర్యభట్ట ఇది పై అనే వాల్యూ ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్గా 22/7 అవుతుందేమో కానీ నాట్ ఈక్వల్ అవుతుంది. అంటే మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే దాని వాల్యూ 22/7 అని చెప్పుకుంటాం కానీ ఎగ్జాక్ట్గా అది పై నాట్ ఈక్వల్ 20/7 అంటే ఏంటి అప్రాక్సిమేట్ అంటే సవరించింది అది కుదించింది ఏమవుతుందంటే 20/7 అవుతుంది తప్ప అది ఈ పై వాల్యూకి ఈక్వల్. అదంటే ఏంటి 3.1416 అని కనిపెట్టిన ఏ వాల్యూ అయినా కూడా కంపల్సరీ ఈ 22/7కి ఈక్వల్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి ఈ వీ క్యాన్ సెలబ్రేట్ March 14 యాజ్ పై డే. అంటే ఈ March 14కి వచ్చాక March 14ని ఏమని అంటారు అక్కడ పై డే అంటారు. March 14 ఏమంటారు పై డే. మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సెలబ్రేషన్లో ఏంటంటే ఎప్పుడైనా పై డే చెప్పంటే ఇప్పుడు చెప్పాలి మనం March 14. ఇంకా ఎనదర్కి వచ్చాక పై వాల్యూ ఎంత అవుతుందంటే 3.14159. వాట్ ఏ కన్సిడర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతను కూడా ఏం చేశాడంటే ఈ వాల్యూని ఎంత చెప్పాడు కదా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేశాడంటే ఈ వాల్యూని పై వాల్యూని 3.14159 ఇలా డిసైడ్ చేశాడు అతను. ఎవరో ఆల్బర్ట్ ఐన్స్టీన్. మనకు ఫస్ట్ ఏమో తెలిసిన మ్యాథమెటిషియన్ ఎవరో పైథాగరస్, తర్వాత థియోడరస్ ఐరన్, తర్వాత ఏంటి ఆర్కిమిడిస్, ఆ తర్వాత ఎవరో ఆర్యభట్ట, ఆ నెక్స్ట్ ఎవరో ఆల్బర్ట్ ఐన్స్టీన్. We can locate root n for any positive integers n after root n minus 1 has been located. ఫార్ములా ఏమంటే ఇక్కడ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్స్, ఏబి ఏమిటంట పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అంట, సచ్ దట్ ఏబి ఇస్ నాట్ ఏ perfect square of a rational number, then root AB is an irrational number lying between A and B. అంటే ఏంటి ఫర్ సపోజ్ 2 నెంబర్స్ తీసుకున్నాం. ఏంటి 2 నెంబర్స్ AB A, B ఆర్ ఏంటి 2 పాజిటివ్ నెంబర్స్. ఈ 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే దీని మల్టిప్లికేషన్ తీసుకున్నాం. ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఎంత A ఇంటూ B AB. A ఇంటూ బి ఏబి చేస్తే ఏబి ఏమవుతుందంట పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వలేదు. అంటే ఫర్ సపోజ్ ఏ ఏమో 2 బి 3 2 3 ఎంత 6. అలాగా ఈ 2 వాల్యూస్ మల్టిప్లికేషన్ అవుతుంది 6 వచ్చింది. ఇక్కడ ఏబి ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అప్పుడు ఏబి పర్ఫెక్ట్ స్క్వేర్ కానప్పుడు ఈ ఏబిని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఏమవుతుంది ఈజే ఇర్రేషనల్ నెంబర్. ఏబి ఏమవుతుంది ఇక్కడ ఈజే ఇర్రేషనల్ నెంబర్. ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. చూడండి స్టూడెంట్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇప్పుడు ఆల్రెడీ హిస్టరీ చెప్పుకున్నాం. హిస్టరీలో ఏంటి ఇక్కడ హిస్టరీ అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ 7. ఈ ఎగ్జాంపుల్ 7లో మనకి ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే √2 వాల్యూని నెంబర్ లైన్ మీద ఫామ్ చూపించాలి. అంటే దాన్ని ఎలా ఆ వాల్యూ ఎలా వస్తుంది, దాన్ని డ్రా ఎలా చేయాలి ఏంటన్నది. ఇక్కడ స్టెప్స్ ఫర్ కన్స్ట్రక్షన్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటవి ఫస్ట్ది డ్రా ఏ నెంబర్ లైన్, మార్క్ ఏ పాయింట్ O, A ఆన్ ఇట్. దీని మీద చూడండి సార్ నెంబర్ లైన్ మనం ఫామ్ చేస్తున్నాం. నెంబర్ లైన్ ఇది కూడా ఈ నెంబర్ లైన్ తీసుకున్నాక దీని మీద మనం వాల్యూస్ ఆల్రెడీ నోట్ చేయాలి కదా. ఫస్ట్ 0, తర్వాత నెంబర్ వాల్యూ ఎంత 1, నెక్స్ట్ వాల్యూ 2,
అలాగే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏంటి -1, అలాగే లెఫ్ట్ సైడ్ -2. ఇలా డ్రా ఏం చేయాలి ముందు ఒక నెంబర్ లైన్ ఫామ్ చేసి దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి 0 అంటే ఓ అని మీనింగ్ నోట్ చేసాం. అలాగే అనదర్ పాయింట్ ఏంటి ఏ అంటే ఈ పాయింట్ ఏంటి ఏ. ఇలాగా చేసిన తర్వాత మనకి తెలిసింది ఏంటి అక్కడ ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క వాల్యూ చూడండి ఒకసారి ఇలా నెంబర్ నోట్ చేసిన తర్వాత దీంట్లో ఈ పాయింట్ ఏమో ఓ అని ఈ 1 అనే పాయింట్ మనం దేన్ని ఇండికేట్ చేస్తుంది ఏ అని నోట్ చేసుకున్నాం అంటే మార్క్ చేసాం. మార్క్ చేశాక ఏం చేయాలి యూజింగ్ సెట్ స్క్వేర్ అంటే మనం ఈ యొక్క కాంపస్ బాక్స్ లో ఈ యొక్క టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఉంటుంది ఇది సెట్ స్క్వేర్. దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయాలి ఆ వాల్యూని ఈ యొక్క 1 పాయింట్ దగ్గర పెట్టి ఇలా 1 పాయింట్ దగ్గర పెట్టి ఏం చేయాలి పెర్పెండిక్యులర్ లైన్ డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ అంటే యూజింగ్ సెట్ స్క్వేర్ యూజ్ చేసేలాగా దీని నుంచి మనం ఏం చేయాలి డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ ఎక్కడ గీయాలి ఎట్ ఏ అంటే ఏ అనే పాయింట్ దగ్గర ఏం చేయాలి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఏ అనే పాయింట్ని డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి అక్కడ ఏ అనే పాయింట్ని డ్రా చేసిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఏం చేయమన్నాడు డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ అంటే ఫస్ట్ ఏం చేయాలి నెంబర్ లైన్ ఫామ్ చేసే నెంబర్ లైన్ గీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అందులో మార్క్ ఏ పాయింట్ ఓ కమ ఏ ఆన్ ఇట్ ఆ నెంబర్ లైన్ మీద ఓ పాయింట్ ని ఏ పాయింట్ ఏం చేయాలి ఇండికేట్ చేసుకోవాలి. ఇలా 2 పాయింట్స్ చూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఒక సెట్ స్క్వేర్ అనే ఒక ఈ యొక్క ఐటమ్ ని యూజ్ చేసి ఏం చేయాలి ఇక్కడ పెర్పెండిక్యులర్ లైన్ అంటే ఇంకా ఆటోమేటిక్ గా ఎనదర్ ప్రాబ్లం ఇంకా ఈ యూజింగ్ సెట్ స్క్వేర్ అని రాయవలసిన పర్లేదు. ఏం రాయాలి డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ అట్ ఏ రాయాలి. ఇంక తర్వాత డ్రా ఎన్ ఆర్క్ విత్ ఓఏ యాజ్ రేడియస్ ఆన్ పెర్పెండిక్యులర్ లైన్ టు ఇంటర్సెక్ట్ అట్ బి అంటే ఏంటి ఈ ఓఏ నుంచి మన దగ్గర ఏముంటది ఈ యొక్క వృత్తలేఖనం ఉంటుంది కదా దాన్ని ఏమంటాం మనం ప్రొట్రాక్టర్ అంటాం రౌండర్ అంటాం రౌండర్. ఆ రౌండర్ యూజ్ చేసి ఏం చేయాలి ఈ యొక్క రౌండర్ ఉంటుంది కదా మన దగ్గర ఒకటేమో హోల్లో ఉంటుంది దీంట్లో ఏం చేస్తాం మనం ఈ యొక్క దాన్ని ఉంచుకుని ఇదేమో షార్ప్ ఉంటుంది దీన్ని యూజ్ చేసి ఏం చేయాలి ఒక ఆర్క్ ని ఫామ్ చేయాలి. ఎంత లెంత్ ని ఓఏ లెంత్ తో ఎంత డిస్టెన్స్ అది ఓఏ డిస్టెన్స్ యూజ్ చేసుకుని ఓఏ డిస్టెన్స్ ఏమంటాం మనం అక్కడ రేడియస్ అంటే ఒక సర్కిల్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఇలా సర్కిల్ గా ఒక గీస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం ఇందులో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ని ఆర్క్ అంటాం. హాఫ్ ఆఫ్ ది పార్ట్ ని ఆర్క్ అంటాం కాబట్టి ఈ ఆర్క్ ని యూజ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని ఏమన్నా ఓఏ యాజ్ రేడియస్ తో ఏం చేయాలి ఈ పెర్పెండిక్యులర్ లైన్ మీద ఏం చేయాలి ఒక ఆర్క్ ని ఫామ్ చేయాలి. ఈ ఆర్క్ ఎక్కడ టచ్ చేసిందో ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది బి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది బి. ఈ ఇంటర్సెక్ట్ చేశాక ఈ యొక్క ఫామ్ దీని నుంచి మనం ఏం చేస్తాం మళ్ళీ దీని గురించి ఇంకా కంటిన్యూ చేస్తాం. అర్థం డ్రా an arc with OA as radius on perpendicular line to intersect at B. B దగ్గర ఇంటర్సెక్ట్ చేశాక నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి దీన్ని యాడ్ చేయాలి OB యాడ్ చేసాం OB యాడ్ చేశాక నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి ప్రాసెస్ ఏదైతే నువ్వు ఓ నుంచి ఒక ఆర్క్ ని ఫామ్ చేసావో నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి ఈ యొక్క ప్రాసెస్ చూడండి సార్ మనం చేసింది ఫస్ట్ మనం చేసింది ఏంటంటే ఓఏ లెంత్ యూజ్ చేసుకుని ఎక్కడి నుంచి మనం ఇంటర్సెక్ట్ చేసాం అది ఏ నుంచి చేయాలి ఓఏ లెంత్ తీసుకుని ఈ లెంత్ యూజ్ చేసుకుని ఎక్కడ ఫామ్ చేయాలి మనం ఇక్కడ ఆర్క్ గీయాలి. ది పాయింట్ ఎంత అవుతుంది బి. అందువల్ల చేసే ప్రాసెస్ లో మిస్టేక్లు జరిగినాయి అనుకోండి మనం ఆల్రెడీ ఇందాక నెంబర్ లైన్ గీసాం కాబట్టి ఆ లైన్ కాదు అక్కడ కావాల్సింది ఓఏ లెంత్ యూజ్ చేసుకుని పాయింట్ ఎక్కడ పెట్టాలి ఏ దగ్గర పాయింట్ పెట్టి ఒక ఆర్క్ ఫామ్ చేయాలి. ఒక ఆర్క్ ఫామ్ చేసిన తర్వాత ఈ ఆర్క్ ఈ పెర్పెండిక్యులర్ లైన్ ఎక్కడ టచ్ చేసింది ఇంటర్సెక్ట్ చేసింది. ఇంటర్సెక్ట్ ఏంటిది టచ్ చేసుకుంటూ బయటకు రావడం అంటే కట్ చేసిందట. ఆ కట్ చేసిన పాయింట్ ఎంత బి. ఈ బి పోయి ఏం చేయాలి ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి ఫోర్త్ పాయింట్ ఫస్ట్ పాయింట్ మీద డ్రా ఏ నెంబర్ లైన్ మార్క్ ఏ పాయింట్ ఓ కమ ఏ ఆన్ ఇట్. తర్వాత ఏం చేయాలి డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ ఎట్ ఏ దగ్గర ఏం చేయాలి పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి
డ్రా an arc with OA as radius. డ్రా an arc చేయాలి, ఆర్క్ గీయాలి. ఆర్క్ ఎలా గీయాలి? OA రేడియస్ తో చేయాలి, పెర్పెండిక్యులర్ లైన్ మీద గీయాలి. గీసాక అది ఇంటర్సెక్ట్ చేసింది, ఆ ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ మీద ఏం పెట్టాం? B. ఇప్పుడు OB లెంత్ తీసుకుని ఏం చేయాలి? ఒక ఆర్క్ ని ఫామ్ చేయాలి. ఈ ఆర్క్ ని ఫామ్ చేస్తే ఈ ఆర్క్ టచ్ చేసుకుంటా వెళ్ళింది. OB లెంత్ తో ఏం చేసాం? ఒక ఆర్క్ గీసాం. అందుకే జాయిన్ O and B. జాయిన్ O and B అంటే O and B జాయిన్ చేస్తే ఏమవుతుంది? OB. ఫిఫ్త్ పాయింట్ ఏంటి? డ్రా an arc with OB as radius. OB as radius to cut the number line. To cut the number line at K. అంటే OB లెంత్ తో ఏం చేసావు? ఆర్క్ ని ఫామ్ చేసావు. ఈ ఆర్క్ ని ఫామ్ చేస్తే ఇది నెంబర్ లైన్ టచ్ చేసింది. ఆ టచ్ చేసిన దానికి ఏం పెడుతున్నాం మనం? K. అంటే ఇక్కడ ఎక్కడైతే నెంబర్ లైన్ టచ్ చేసిందో ఆ నెంబర్ లైన్ ఏం పెడతాం ఇక్కడ? K. మరి K ఏం చేస్తుంది ఇక్కడ? రిప్రజెంటెడ్ √2 ఆ నెంబర్ లైన్. ఇక్కడ K ఎక్కడైతే టచ్ చేసిందో ఈ టచ్ చేసింది ఏం వాల్యూ ఏంటి? ఇక్కడ √2. అందువల్ల సిక్స్త్ పాయింట్ ఏంటి? K రిప్రజెంట్స్ √2 ఆన్ నెంబర్ లైన్. K రిప్రజెంట్స్ √2 ఆన్ నెంబర్ లైన్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే నువ్వు OB రేడియస్ తో ఒక ఆర్క్ ని ఫామ్ చేసావో ఈ ఆర్క్ నెంబర్ లైన్ టచ్ చేసింది, ఆ నెంబర్ లైన్ కట్ చేసిన దాన్ని ఆ పాయింట్ ఏమంటాం? √2. అంటే √2 అంటే ఇక్కడ సింబాలిక్ గా మనం K ని యూజ్ చేసాం. ఆ K వాల్యూ ఏమవుతుంది? √2. ఎలా చెప్తామంటే ఇక్కడ 1 కి అబౌవ్ 2 కి బిలో వాల్యూ కాబట్టి ఇది మనం ఒక డయాగ్రామ్ ద్వారా ప్రూవ్ చేసింది. అలా కాకుండా సింబాలిక్ గా కూడా ప్రూవ్ చేయాలి కాబట్టి ఫార్ములా మనకి ఏముంది? పైథాగరస్. బై పైథాగరస్ థియరం ఏం చెప్తుంది చూడండి ఒకసారి. బై పైథాగరస్ థియరం ఏం చెప్తుంది? పైథాగరస్ థియరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ సైడ్ ఏంటంట? మన సైడ్ లో చూడండి, సైడ్ OA స్క్వేర్ ప్లస్ OAB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OB స్క్వేర్. OA స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? OB స్క్వేర్. అయితే ఇక్కడ మరి నీకు OB వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి OB వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ లెంత్ వాల్యూ కాబట్టి ఆ లెంత్ వాల్యూ ఎలా వస్తుంది? OA స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్. OB స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OB స్క్వేర్. therefore OB square is equal to 1 square ఎంత? 1 plus 1 square ఎంత? 1. therefore OB square is equal to ఎంత? 2. OB is equal to ఎంత? అంటే ఇక్కడ ఏమైంది? నువ్వు ప్రూవ్ చేసే ఫార్ములా ద్వారా అంటే ఇది యూజ్ చేస్తుంది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏది యూజ్ అవుతుంది? పైథాగరస్ థియరం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థియరం ప్రూవ్ అవుతుంది కాబట్టి పైథాగరస్ థియరం యూజ్ అప్లై చేస్తే ఏమైంది? OA స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ OB స్క్వేర్ అయింది. మరి OA అంటే యూనిట్, ఇక్కడ నువ్వు తీసుకునే మెజర్మెంట్ ఏంటి? యూనిట్ అంటే 1. ఇక్కడ కూడా ఎంత? 1. అందువల్ల అంటే యూజ్ మెజర్మెంట్స్ ఏంటి? యూనిట్స్ 1 కాబట్టి 1 యూనిట్ కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1 ప్లస్ 1 ఎంత? 2. therefore OB కూడా ఎంత వస్తుంది? √2. అంటే చేసే ప్రాసెస్ లో మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రాసెస్ డ్రా ఏ నెంబర్ లైన్. అక్కడ ఏం చేయాలి? డ్రా నెంబర్ ఏం చేస్తుందా? మార్క్ ఏ పాయింట్ OA ఎక్కడ చేయాలి? ఆన్ ఇట్. చేసిన తర్వాత ఏం చేయాలి? డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్. ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి? ఆర్క్ గా ఫామ్ చేయాలి. ఆర్క్ ఎలా ఫామ్ చేయాలి? డ్రా an arc OA as radius. ఎక్కడ చేయాలి? ఆన్ పెర్పెండిక్యులర్ లైన్ టు ఇంటర్సెక్ట్. ఎక్కడ చేసింది ఇంటర్సెక్ట్? B. ఈ OB లెంత్ యూజ్ చేసి మళ్ళీ ఏం చేసాం? ఆర్క్ ఫామ్ చేసాం. అది ఎక్కడ చేసింది? టు కట్ ద నెంబర్ లైన్ ఎట్ K. ఈ విధంగా మనం ఈ √2ని నెంబర్ లైన్ మీద డ్రా చేసాం.
ఇంకా అనదర్ సమ్ చూసాక ఈసారి ఏముంది నెక్స్ట్ సమ్ ఈసారి √3. నెక్స్ట్ సమ్ ఏంటి ఇక్కడ √3. సేమ్ ప్రాసెస్ √3 చేయాలి. ఎలా చేస్తున్నానో సార్ చూడండి. ఈసారి √3 చేయాల్సి వచ్చినప్పుడు ఏంటి ఇక్కడ √3 ప్రాసెస్, ఈ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతుంది ఈసారి. సేమ్ ఇందాక ప్రాసెస్ ఏంటి, డ్రా ఏ నెంబర్ లైన్, మార్క్ ఏ పాయింట్ ఓఏ, ఇందులో పాయింట్ ఓ 0 1 2, ఇక్కడ లెఫ్ట్ సైడ్ -1 -2. మనం చేసే ప్రాసెస్లో ఇందాక చేసినట్టు ఏంటి ఫస్ట్ పాయింట్ ఇదేమో ఓ, ఇదేమవుతుంది ఏ. అంటే ఎక్కడైతే నువ్వు 0 డిజిట్ చూపించావు అది ఏమవుతుంది ఓ అవుతుంది, 1 డిజిట్ చూపించింది ఏమవుతుంది ఏ అవుతుంది. అంటే ఓ ఏ చూపించావు. ఏం చేయాలి నెక్స్ట్, ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ చేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్, ఈ యొక్క ఓఏ లెంత్ యూజ్ చేసుకుని డ్రా an arc OA as radius to perpendicular line to intersect at B. అంటే ఓఏ లెంత్ యూజ్ చేసి ఈ యొక్క రౌండ్ ఏం చేసాం, ఒక లైన్ డ్రా చేసాం, ఒక ఆర్క్ డ్రా చేసాం. ఈ ఆర్క్ డ్రా చేస్తే ఈ ఆర్క్ టచ్ చేసింది ఇక్కడ ఆ పాయింట్ ఏంటి బి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఓబి వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, జాయిన్ ఓబి తర్వాత ఏం చేయాలి, ఓబి లెంత్ యూజ్ చేసుకుని ఏం గీయాలి, ఇక్కడ ఒక ఫస్ట్ ఆర్క్ గీయాలి. అంటే ఏంటి, డ్రా an arc with OB as a radius to cut the number line at ఏమవుతుంది సమ్ వాల్యూ. టు కట్ ద నెంబర్ లైన్ ఎట్ వాల్యూ, ఎక్కడ సమ్ వాల్యూ. అంటే ఇక్కడ ఎలా చేస్తున్నాం, ఇక్కడ మనం చేసినప్పుడు ప్రాసెస్ ఫస్ట్ ఏమో ఒక పెర్పెండిక్యులర్ లైన్ మీద ఆర్క్ గీసాం. ఆ ఆర్క్ ఎక్కడ టచ్ చేసింది, బి దగ్గర టచ్ చేసింది. ఆ టచ్ చేసిన వాల్యూ నుంచి మనం ఏం చేసాం, మళ్ళీ అనదర్గా మళ్ళీ ప్రాసెస్ ఏం చేసాం, ఈ యొక్క నెంబర్ లైన్ మీద అలా డ్రా చేస్తే ఏమైంది, ఆల్రెడీ మనకి ప్రీవియస్లో ఎగ్జాంపుల్ 7 అయింది, 8 అయింది. ఇప్పుడు 9 చూడండి. ఫైండ్ ఎనీ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/5 and 2/7. అయితే 1/5 వాల్యూ 500 చేద్దారు సార్. 1/5 అంటే ఎంత అవుతుంది 0.2. 1/5 వాల్యూ 0.2 అంటే 2 అంటే పక్కన 0 యాడ్ చేసుకోవచ్చు కాబట్టి 20. అది అవసరం లేదు మనకి 0.2. అలాగే 2/7 డెసిమల్ వాల్యూ కాబట్టి డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే ఎంత అవుతుంది 0.0 యాడ్ చేస్తే 7 2s are 14. సబ్ట్రాక్షన్లో 6 పాయింట్కి 0 యాడ్ చేసాం కాబట్టి 7 8s are 56. సబ్ట్రాక్షన్ 4 పాయింట్ 0 యాడ్ చేస్తే 7 5s are 35. సబ్ట్రాక్షన్ 5 7 7s are 49. సబ్ట్రాక్షన్ ఎంత 1. ఇప్పుడు యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ 20 వచ్చినప్పుడు 7 2s are అంటే నెక్స్ట్ 10 కాబట్టి మళ్ళీ ఏమవుతుంది 7 2s are 7 1s are 7. సబ్ట్రాక్షన్ ఎంత 3 30. 7 4s are 28. సబ్ట్రాక్షన్ ఎంత 2. అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎక్కడి నుంచి రిపీట్ అవుతుంది, మళ్ళీ 2తో రిపీట్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ అవుతుంది బార్ అవుతుంది. అంటే ఎంత 0.285714. మీకు అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఏంటంటే 7 20లో ముందు 2లో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 0 పెట్టి పాయింట్ పెట్టగా అయింది 0 యాడ్ అయింది. 7 20 టైమ్స్ 7 2s are 14. అయితే ఇక్కడ 20లో 14 పోతే 6 పాయింట్కి 0 యాడ్ అవుతుంది. 7 8s are 56. సబ్ట్రాక్షన్ ఎంత 4కి 0 యాడ్ అవుతుంది 40. 7 5s are 35. సబ్ట్రాక్షన్ 5 వచ్చింది. పాయింట్కి 0 యాడ్ చేసాం. 7 7s are 49. సబ్ట్రాక్షన్ ఎంత 1 అంటే 0 యాడ్ అవుతుంది. 7 1s are 7 కాబట్టి 10లో 7 క్యాన్సిల్ ఎంత 3 30 అయింది. అయితే ఇక్కడ చూడవలసింది చూడండి సారి, ఇక్కడ 7 4s are 28. సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది 2. అయితే 2 అనేది మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ అంత ఏమవుతుంది రిపీటెడ్. అందువల్ల ద ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ irrational number between irrational number between
between 1/5 and 2/7 is equal to అంటే ఇక్కడ చూడండి సార్ ఇది 0.20 కూడా నెక్స్ట్ వాల్యూ ఎంత 21. అయితే నెక్స్ట్ వాల్యూ 21 అంటే ఇక్కడ ఏంటిది ఇర్రేషనల్ అవ్వాలి కాబట్టి 20 తర్వాత దాన్ని ఇర్రేషనల్ గా ఎలా చేయగలం 21 4 3 5 7 అనదర్ వాల్యూ 0.22 అనదర్ వాల్యూ ఎంత అవుతుంది 22 6 7 8 2 6 3 6 7 8 2 6 3 అంటే ఈ వాల్యూస్ మనకి ఏమవుతాయంటే ఈ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఏమని అడిగాడు క్వశ్చన్లో వాడు ఫైండ్ ఎనీ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/5 and 2/7 అన్నాడు కాబట్టి 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఇక్కడ మనం రాస్తూ వస్తుంది ఎన్ని అడిగాడు 2 అడిగాడు కాబట్టి 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/5 and 2/7 అయితే అడిగింది ఎన్ని అయితే అడిగాడు ఒకటే అడిగితే పర్లేదు ఇక్కడ 2 నెంబర్స్ అడిగాడు కాబట్టి 2 irrational numbers between 1/5 and 2/7 is equal to మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి 0.214357 అలాగే 0.22 6782 63. ఇంకా అనదర్ సమ్ వచ్చాక చూడండి సార్ ఇక్కడ క్వశ్చన్ లో ఏమడిగాడు యాన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 3 and 4 ఎలాగ అడిగాడు ఫార్ములా చూద్దాం సార్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ between a and b is equal to ఫార్ములా ఏంటి ab అంటే ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి అంతకుముందు అయితే రేషనల్ నెంబర్కి యాడింగ్ చేసి ఆఫ్ చేసేవాళ్ళం అంటే ఏంటి ఫార్ములా రేషనల్కి a+b/2 రేషనల్ నెంబర్ ఫార్ములా అయితే a+b/2 కానీ ఇక్కడ ఇర్రేషనల్ కాబట్టి ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఏం చేయాలి ఇక్కడ స్క్వేర్ రూట్ వేయాలి 2 ఇర్రేషనల్ నెంబర్స్ కి బిట్వీన్ నెంబర్ అడిగినప్పుడు ఏం చేయాలి ఆ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేసి దానికి ఏమేయాలి స్క్వేర్ రూట్ వేయాలి. మరి ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ లో లెట్ ఏ ఇది కూడా ఎంత ఇచ్చాడు 3 అండ్ బి కూడా ఎంత ఇచ్చాడు 4 ఏ కూడా 3 అండ్ బి కూడా 4 కాబట్టి therefore an irrational నెంబర్ ముందు రూట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్ ఏబి కూడా ఫార్ములా ఏమవుతుంది రూట్ ఆఫ్ ఏ ఎంత 3 × 4 therefore రూట్ 3 4 ఎంత 12 అంటే 12 అని రాసినా పర్లేదు సింపుల్గా దీన్నే ఇలా రాసుకోవచ్చు 2 ఇంటూ ఇందువల్ల 4 అంటే 2 2 జార్ 4 అంటే 2 2 జార్ ఇంటూ 3 ఇక్కడ స్క్వేర్ రూట్లో 2 2s ఉన్నాయి స్క్వేర్ రూట్లో 2 2s ఉన్నప్పుడు ఏమవుతుంది అవుట్ సైడ్కి ఏమవుతుంది 1 2 వస్తుంది కాబట్టి అది ఏమవుతుంది 2 ఇంటూ √3 2 ఇంటూ ఎంత వచ్చింది √3 therefore మనకు తెలిసింది ఇక్కడ ప్రాసెస్ రూట్ ఏబి ఈక్వల్ టు √3 × 4 రాసాం 4 అంటే ఎంత 2 2 జార్ 2 బయటకు వస్తామండి 2 ఇంటూ √3 therefore ఫైనల్ ఆన్సర్ ఏంటి అండ్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బిట్వీన్ 3 and 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 √3 ఒకటే అడిగాడు కాబట్టి అదే 2 నెంబర్స్ అడిగినప్పుడు మనకు మోడల్ ఏమొచ్చింది ఈ 2 వాల్యూస్కి మిడిల్లో ఉండాలి కాబట్టి ఇది మరి 21 వచ్చింది తర్వాత ఏమొచ్చింది 22 అందువల్ల మనకి అడిగిన క్వశ్చన్ ఏంటో చూసుకుని దాన్ని బట్టి ట్రై చేస్తే మనకు సమ్స్ వస్తాయి. నెక్స్ట్ అనదర్ సమ్కి వచ్చాక ఎగ్జాంపుల్ 4 చూసారా ఈ మోడల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయో ఇక్కడైతేనేమో ఫ్రాక్షన్స్ అడిగాడు అంటే ఫ్రాక్షన్స్ ఇచ్చి ఇర్రేషనల్ నెంబర్స్ అడిగాడు ఇక్కడ ఇంటీజర్స్ వాల్యూస్ 3 4 అంటే ఒక నేచురల్ నెంబర్స్ అవ్వచ్చు ఇంటీజర్స్ కూడా అవ్వచ్చు కాబట్టి ఆ ఇంటీజర్స్కి ఏదైతే వాటి మిడిల్ వాల్యూ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అడిగాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చాక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనకున్న సమ్స్ ఏంటి చూడండి సారి ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అంటే నీకు నెంబర్స్ ఇచ్చాడు కొన్ని అవి నెంబర్స్ ఏమవుతాయంటే రేషనల్ అవుతాయి ఇర్రేషనల్ అవుతాయి అని అడిగాడు. అయితే ఫస్ట్గా మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటంటే 3 + √3 + 3 - √3 ఫస్ట్ సమ్ ఏంటంటే ఎగ్జాంపుల్ 11లో మనకి ఏమడిగాడంటే 3 + √3 + 3 - √3 ఏమవుతుంట రేషనల్ ఆర్ ఇర్రేషనల్ ఈ నెంబర్స్ ఏమవుతాయని చెప్పన్నాడు రేషనల్ అవుద్దా ఇర్రేషనల్ అవుద్దా అని అడిగాడు. అయితే గివెన్ వాల్యూ తీసుకున్న తర్వాత దీన్ని నువ్వేం చేయాలంటే ఎడిషన్ చేద్దారు చూద్దారు
సెపరేట్ చేయండి సార్. సెపరేట్ చేస్తే ఏమవుతుంది, ఇది ఇంటీజర్ వాల్యూ కాబట్టి 3 + 3, ఇది అనదర్ వాల్యూ √3 మైనస్ √3. ఈ √3 మైనస్ √3 సింబల్ ప్లస్, ఈ సింబల్ ఏంటి మైనస్. ఈ 2 వాల్యూస్ ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. 3 + 3 అయింది 6. మరి 6 ఏమవుతుంది, 6 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 6 ఈజ్ ఏమవుతుంది, రేషనల్ నెంబర్. అంటే మనం చేసే ప్రాసెస్లో ఎడిషన్ చేసినప్పుడు ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఈ ఫైనల్ వాల్యూ 6 వచ్చింది కాబట్టి ఈ 6 ఏమవుతుంది, ఆటోమేటిక్గా రేషనల్ నెంబర్ అవుతుంది. మరి ఎనదర్గా ఇంకా సెకండ్లోకి వచ్చాక ఏముంది ఇందులో, రెండో ఎనదర్ పాయింట్ 3 + √3 × 3 మైనస్ √3. మరి ఇక్కడ చూడండి ఏ ఫార్ములా, 3 + √3, 3 మైనస్ √3. ఇది ఫర్ సపోజ్ ఏ అనుకుంటే ప్లస్ ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి, ఇక్కడ కూడా ఏ మైనస్ బి. మరి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇందులో ఏ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత, 3, అంటే 3 స్క్వేర్ మైనస్ బి పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత, √3 హోల్ స్క్వేర్. మరి స్క్వేర్ రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. మరి 3 స్క్వేర్ ఎంత, 3 3 జార్, 3 స్క్వేర్ అంటే 3 × 3, 3 × 3 అవుతుంది, 3 3 జార్, 3 3 జార్ ఎంత 9. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3 అవుతుంది. 9 మైనస్ 3 ఎంత 6. దేర్ఫోర్ 6 ఆటోమేటిక్ ఏమవుతుంది, 6 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే మీకు ఇచ్చిన 2 పాయింట్స్ కూడా ఏమైంది, రేషనల్ నెంబర్స్ అయింది. వాడు అడిగింది రేషనల్ ఈ రేషనల్ అని చేయమన్నాడు, కానీ నీకు ఆల్రెడీ ఆటోమేటిక్ ఈ రెండు ఏమొచ్చినాయి మనకి, ఆటోమేటిక్గానే రేషనల్ నెంబర్స్ అని వచ్చినాయి. అలాగే ఎనదర్ ఇంకొక మనకు ఒక 2 సమ్స్ ఇచ్చాడు. ఏంటయ్యి, థర్డ్ పాయింట్ 10/2√5, 10 ఎనదర్గా ఇది ఫస్ట్ పాయింట్ అయింది, ఇదేమో సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చాక ఏమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో, థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, 10/2√5, 10/2√5. మరి 10/2√5 అనేది ఏమవుతుందంట, రేషనల్ అవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది అడిగాడు. కాబట్టి నువ్వు చేయవలసిన ప్రాసెస్ ఏంటి, ఇక్కడ అందులో ఏదైనా క్యాన్సిల్ అయ్యే వాల్యూ ఉంటే క్యాన్సిల్ చేయాలి. మరి క్యాన్సిల్ అయ్యే వాల్యూ ఉండాలి ఎలా చెప్తుంది మనకి, క్యాన్సిల్ అయ్యే వాల్యూ ఉందని ఎలా చెప్తుందంటే ఒకసారి చూడండి సార్. గివెన్ వేసాము 10/2√5 ఇచ్చాడు కాబట్టి 10/2√5ని 2 5 జార్, ఇక్కడేమో 2 × √5, 2 ఏమైంది క్యాన్సిల్, 5/√5. అయితే 5/√5 అంటే 5 అనేది ఏంగా ఉంది, స్క్వేర్ రూట్లో ఉంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, అందుకే సింగిల్గా 5 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 5 అని దాన్ని ఎలా రాయొచ్చు మనం, √5 × √5 ఈజ్ /5. అంటే ఎవ్రీ సింగిల్ వాల్యూ ఏమవుతుంది, 2 రూట్స్ మల్టిప్లికేషన్. ఎవ్రీ సింగిల్ వాల్యూ ఏమవుతుంది, 2 రూట్స్ వేసి సేమ్ వాల్యూ అయితే సరిపోతుంది. ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి చివరికి ఏమొచ్చింది, ఫైనల్ ఆన్సర్ √5. మరి √5 ఏంటి, ఆటోమేటిక్గా రేషనల్ ఇర్రేషనల్, √5 రూట్ సింబల్ ఉంది కాబట్టి ఇది రేషనల్. మరి √5 ఇర్రేషనల్ కాబట్టి ఆటోమేటిక్ ఈ వాల్యూ కూడా ఏమవుతుంది, దేర్ఫోర్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. మరి ఇర్రేషనల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా గివెన్ సమ్ కూడా ఏమవుతుంది, 2√5 ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్. చూసారా, గివెన్ సమ్ లైన్ దగ్గర వరకు ఇది 6 ఈజ్ రేషనల్ నెంబర్ కాబట్టి ఫైనల్ వాల్యూ కూడా ఏమైంది, రేషనల్ నెంబర్ అయింది. ఇది ఆటోమేటిక్గా రేషనల్ కాబట్టి ఇది కూడా ఏమైంది, ఆటోమేటిక్గా రేషనల్ అయింది. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైంది, నాకు ఫైనల్ ఆన్సర్ √5 వచ్చింది, ఆ √5 ఏమైంది, ఇర్రేషనల్ అయింది. ఇది రేషనల్ అయితే దాని ఎబ వాల్యూ కూడా ఏమవుతుంది, మనం దాని నుంచి తీసుకున్న వాల్యూ ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. ఇంకా లాస్ట్ పాయింట్ ఇందులో ఏముంది అంటే, ఇందులో మనకి √2 + 2 ఉంది. మరి √2 + 2 ఉంటే ఏమవుతుంది చూడండి, √2 + 2 హోల్ స్క్వేర్. √2 + 2 హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ఇది a + b. మరి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² + 2ab. ఈ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏ పొజిషన్ ఎంత ఉంది, √2 హోల్ స్క్వేర్, b పొజిషన్ ఎంత ఉంది 2, ఏ పొజిషన్లో √2 ఉంది ప్లస్ b పొజిషన్ ఎంత ఉంది 2 ఉంది. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేశాను, ప్లస్ 2 × a ఎంత √2 × b ఎంత 2. మల్టిప్లికేషన్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎంత 2 స్క్వేర్ అంటే 2 2 జార్ ఎంత 4, 2 2 జార్ ఎంత 4, ఇంకేముంది బ్యాలెన్స్గా √2. టోటల్ చూస్తే 2 + 4 ఎంత 6 + 4 2.
ఈజ్ an irrational, ఈజ్ an irrational నెంబర్. మరి ఈజ్ an irrational నెంబర్ ఇట్ ఈజ్ ఏ. therefore the given ఏంటి √2 + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్సో an irrational. అందువల్ల ప్రాసెస్లో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే సింప్లిఫికేషన్లోనేమో రేషనల్ నెంబర్ వచ్చింది, ఇక్కడ సింప్లిఫికేషన్లో ఇర్రేషనల్ వచ్చింది. అందువల్ల ఇది రేషనల్ అయితే ఆటోమేటిక్గా అది కూడా ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది, ఇది రేషనల్ అయితే అది కూడా ఏమవుతుంది రేషనల్.